ఈరోజు సోదరుడు ఖాజా పాషా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతోన నిజంగా కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు. వాళ్ళ మదర్ కార్డ్ నుంచి కూడా అప్పుడు ఖాజా చాలా చిన్నవాడు ఉండే, అప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో మాకు చాలా సన్నిహితంగా ఉండేది. నిశ్చయంగా నిర్భయంగా నిజంగా చెప్తా ఉన్నా, వాస్తవాలను వెలికితీయడంలో ఎన్నో వార్తలు చూసాం. భయపడేది సమాజంలో ఎవరికి భయపడడు. ఏ వాస్తవం ఉంటే ఆ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. అది పని జరిగేంత వరకు కూడా దాన్ని వెంబడిస్తాడు. గతంలో ఇలాగనే ఉండి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కోర్టులు కేసులు ఎన్నో అప్రతిష్ట పాలు చేశారు వాళ్ళు. అయినా వాళ్ళు మట్టి కొట్టుకొని పోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేయబోతా ఉన్నది, పార్టీకి సంబంధించి ఏదున్నా కూడా మేము మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్తా ఉంటాం, నిర్భయంగా రాసేయండి, ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకుంటాం, తప్పించి మమ్మల్ని ఏదో అది చేస్తాం ఇది సంతోష పెట్టాలని కాదు, వాస్తవాలు రాయమని చెప్పడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు కళాకారునిగా ఈరోజు ఈ పాట చూస్తే నిజంగా చూస్తూ ఉన్నాం. మరొక కృష్ణను చూసినట్టు నేను నిజంగా కూడా భావిస్తూ ఉన్నా. ఎంత నిజంగా కూడా సేమ్ అట్లా చేసినట్టు అనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద చూస్తూ ఉంటే. పెద్ద కళాకారుడు ఇక్కడనే ఎందుకు ఉండిపోయాడు? ఇక స్క్రీన్ మీద రావాల్సిందే, సినిమా తీయాల్సిందే, సక్సెస్ కావాల్సిందే. దానికి మా వంతు సహాయసహకారం మా ఎమ్మెల్యే గారు ఉంటారు, మేము ఉంటాం, మేమందరం ఉంటాం. మేము ఇంకా దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అందులో ఈరోజు మరి ఒకసారి మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంచుతాం.